ఎన్నికల కమిషన్ అనుమానాన్ని నివృత్తి చేస్తే నీ జాగీర్ ఏమైనా పోతుందా? రాహుల్ గాంధీ విసిరినటువంటి ప్రశ్నను స్వీకరించి అనుమానాలు నివృత్తి చేయడానికి రాహుల్ గాంధీని ఇరికేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ఎన్నికల కమిషన్ ఈ దేశంలో ఖచ్చితంగా వన్ సైడెడ్గా ఉంటుంది. ఇదే ఎన్నికల కమిషను మా ఇంటి తాత సుట్టమైనట్టు బీజేపీ వాళ్ళ తాత సుట్టమైనట్టు బీజేపీలో ఎన్నికల కమిషన్ను ఎన్నికేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఎందుకు ఎన్నికేసుకొస్తారంటే నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా, మనం ఇద్దరం ఒకటే కానీ ఇట్లా చేస్తా నటిస్తానటువంటి ధోరణిలో ఇంతవరకు దాకా పనిచేసారు. కానీ ఇప్పుడు బరి తెగించి ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకోవడం చూసి ఈ దేశ ప్రజలు సిగ్గుతో తలదించుకో. ఎన్నికల కమిషన్ సర్వస్వతంత్రంగా వ్యవహరిస్తే నరేంద్ర మోడీ ప్రధాని కుర్చీ దిగడం ఖాయం. ఎన్నికల కమిషన్ కనుక ఇఫ్ ద ఈసీ డిసైడెడ్ టు వర్క్ ప్రాపర్లీ, కానీ ఇక్కడ నరేంద్ర మోడీ కుర్చీ కన్నా ముందు ఎన్నికల కమిషన్ చేస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఎన్నికల కమిషన్ తప్పును ఒప్పుకోనికి ప్రయత్నం చేయట్లేదు. ఎన్నికల కమిషను 1,00,000 ఓట్లను కూడా అది కాదు అన్నటువంటి బేఇజ్జత్తుగా నిర్సిగ్గుగా మాట్లాడుతూ ఉంటే సాధారణ ప్రజలు పరిశానలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ దేశంలో చట్టసభలకు కానీ కమిషన్లకు కానీ ఉన్నటువంటి విలువను చూసి నివరపోతున్నటువంటి దేశ ప్రజలు ఖచ్చితంగా నరేంద్ర మోడీ కుర్చీ దిగడం ఖాయమే. ఈ నరేంద్ర మోడీ ఏమాత్రం రాహుల్ గాంధీకి సంధించినా, ఏమాత్రం రాహుల్ గాంధీని అడిగినటువంటి ప్రశ్నలను ఫాలో అయినా నరేంద్ర మోడీ ఎన్నికల కమిషన్ 2 కుప్పగూలిపోయే ప్రమాదం ఉందని చెప్పి దాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో సక్సెస్ అవుతూ ఉన్నారు. దాన్ని అనేక దారుల్లో అడ్డదారుల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఇలా ఒకే ఇంట్లో 10,000 ఒకే అడ్రస్తో 10,000 మందికి పైన ఉండడం ఏంది? 4,000 పైచినుకు ఫోటోలు కనబడకపోవడం ఏంది? 40,000కు పైగా ఇలా ఫేక్ ఓట్లేంది? 33,000 మంది ఇలా ఫామ్ 6 దుర్వినియోగం ఏంది? ఇన్ని అవకతవకలు ఒక కాన్స్టిట్యూన్సీలో జరిగితే ఒక ఓటు ఎక్కువ తక్కువైనా దేశ తలరాతలు మారిపోయేట సందర్భం నుంచి 1,00,000 ఓట్లు ఎక్కువ తక్కువైనా నిస్సిగ్గుగా బేసిక్గా మాట్లాడుతూ ఉన్నటువంటి తీరును చూసి ప్రజలు నివరపోతూ ఉన్నారు. ఇంకొక సుప్రీంకోర్టు వచ్చి ఏమంటుందంటే రాహుల్ గాంధీ నిజమైన భారతీయుడు అయితే ఇట్లా మాట్లాడు అంటే నిజమైన భారతీయుడు ఎవరో భారతీయుడు అని చెప్పి సుప్రీంకోర్టు మాట్లాడుతుంది. అంటే ఏం మాట్లాడాలనుకుంటారు? అపోజిషన్ లీడర్ ఆఫ్ దిస్ కంట్రీ has been insulting by the Supreme Court and ECI. This is the absolutely dangerous signals are giving by them. ఎంత డేంజర్ తెలుసా? ఎలా మాట్లాడతారు? ఈ దేశ ప్రతిపక్ష నాయకుడు శాటిలైట్ల ద్వారా చైనా వచ్చి మన దేశ భూభాగానికి 200 కిలోమీటర్ల దాకా వచ్చి గాల్వాన్ లోయలోకి వచ్చి ఇండ్లు కట్టి అక్కడ వేస్తే 20 మంది సైనికులు చనిపోతే దాన్ని ఛాయాచిత్రాలు శాటిలైట్ మొత్తం గుర్తించి ఇలా సైన్యాధిపతులు మాట్లాడి పేపర్లో వచ్చినటువంటి టీవీలలో ఉన్నటువంటి విషయాన్ని రాహుల్ గాంధీ ఉన్నట్టు చెప్తే ఈ రాహుల్ గాంధీ నిజమైనటువంటి దేశభక్తుడు అవునో కాదో అని చెప్పి ఇవాళ సుప్రీంకోర్టు మాట్లాడే పరిస్థితికి వచ్చింది. ఇవాళ ఒక పెద్ద ఉన్నత స్థానంలో ఉన్నటువంటి కమిషన్లు ఈ దేశ ప్రజల కోసం పనిచేయాలి. ప్రతిపక్షం అడిగినటువంటి ప్రశ్నలకు ప్రతిపక్షం లేవనేటువంటి అంశాలను బలంగా పరిగణలోకి తీసుకోకుండా చేస్తున్నటువంటి ఈ సంస్థల మీద ప్రజలకు నమ్మకం పోకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఒక పద్ధతి మీద ఒక సిస్టమేటిక్గా వాళ్ళు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కానీ కాకపోతే పద్ధతి ఫాలో అవుతలేరు.